గత 11 రోజులుగా పూజలు అందుకున్న గణనాథులు వడివడిగా గంగమ్మ వెళ్లలోకి చేరుతున్నారు. రైట్, హైదరాబాద్ లోని సచివాలయం ఫ్లైఓవర్ దగ్గర మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రవీందర్, నిమజ్జనానికి వినాయక విగ్రహాల తరలింపు ఎలా జరుగుతుంది రవీందర్? దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగేటువంటి హైదరాబాద్ వినాయకుల నిమజ్జన కార్యక్రమాన్ని తుదిగట్టానికి చేరుకుంది. 11 రోజుల పాటు విశేష సేవలు అందుకున్నటువంటి గణనాథుడు గంగమ్మ ఒడికి చేరే సమయం ఆసన్నమైంది. కొద్దిసేపటి క్రితమే ఖైరతాబాద్ ఉన్నటువంటి గణనాథుడు బిఎస్ఎన్ఎల్ టవర్ వరకు చేరుకున్నాడు. బిఎస్ఎన్ఎల్ నుంచి నేరుగా సచివాలయం ఫ్లైఓవర్ ముందుగా ఇటు వినాయక సాగరానికి చేరే పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాంతమంతా ఖైరతాబాద్ గణేష్ వస్తున్నాడు కాబట్టి ఏదైతే సుదూర ప్రాంతాల నుంచి వచ్చే గణనాథుల్ని నిలిపివేయడం జరిగింది. కేవలం ఖైరతాబాద్ గణేష్కి మాత్రమే అవకాశం కల్పించి మిగతా ప్రాంతాల నుంచి వచ్చే గణనాథులను కొద్దిసేపటి వరకు విరామం ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా అలర్ట్గా ఉంది. అదేవిధంగా భద్రతా సిబ్బంది కూడా అలర్ట్గా ఉంది. మొబైల్స్ టీమ్తో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు దాదాపుగా 30,000 పైచిలకు వినాయకుల నిమజ్జనం జరిగిందని అధికార యంత్రాంగం చెప్తుంది. ఉదయం 6:30 ప్రారంభం కావాల్సినటువంటి ఖైరతాబాద్ మహాగణపతి కొద్దిగా ఆలస్యమైంది. ఈ నేపథ్యంలో దాదాపుగా షెడ్యూల్ ప్రకారం వినాయకుడిని నిమజ్జనం చేద్దామనుకున్నారు. కొంచెం సాంకేతిక లోపం, వెల్డింగ్ పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బంది తలెత్తినట్టుగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో కొద్దిసేపటికి ఇక్కడ ఉన్నటువంటి మహాగణపతుడు గంగమ్మ ఒడికి చేరుకోవడానికి యంత్రాంగం సిద్ధంగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఖైరతాబాద్ నుంచి ఎలాంటి ఆటంకం కాకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టడం జరిగింది. మహాగణపతిని వీక్షించేందుకు లక్షలాది మంది ఇక్కడికి తరలి వస్తున్న గంగమ్మ ఒడికి చేరవేసేందుకు వీలు కల్పించే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది భక్తులు వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం దాదాపుగా 33 చెరువులలో ఇదే పరిస్థితి కనబడ్డది. ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఒకవేళ ఏదన్నా ఇబ్బంది జరిగినా 200 మంది గజయితగాలు ఈ 33 చెరువుల్లో సిద్ధంగా ఉన్నారు. నిమజ్జనానికి ప్రత్యేకంగా ఇక్కడ ఉన్నటువంటి 72 బేబీ ప్యాడ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. బేబీ పార్ట్స్ నుంచి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి చిన్న వినాయకులను ఒకవేళ హుసేన్ సాగర్ వైపు రాకుండా సుదూర ప్రాంతాల్లో ఎక్కడన్నా చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించడం జరిగింది. ఈ నేపథ్యంలో క్రేన్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారికంగా చిన్న క్రేన్లు, దాదాపుగా 40 చిన్న క్రేన్లను, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ మొత్తం 134 అక్కడిని శాశ్వతంగా ఏర్పాటు చేసినటువంటి క్రేన్లను కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కమిషనర్ పరిధిలోనే దాదాపు 30,000 మంది బల్దియా సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 15,000 మంది సిబ్బందితో నిరంతరం చర్యలు చేపడుతున్నారు. శోభయాత్ర సజావుగా సాగేందుకు భక్తులు సహకరించాలని పోలీసులు ఇప్పటికే విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉదయం 6:30 ఖైరతాబాద్ గణేష్ బయలుదేరుతారనుకున్నారు. కానీ ఆలస్యం కావడం వల్ల మిగతా ఇప్పుడు ప్రస్తుతం బాలాపూర్ లడ్డు వేలం కొనసాగుతుంది. అటు వయా చార్మినార్ నుంచి రావాల్సినటువంటి ఈ బాలాపూర్ గణేషుని వచ్చేలోపు ఖైరతాబాద్ వినాయక నిమజ్జనం చేయాలనే పట్టుదలతో యంత్రాంగం ఉన్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో వినాయకుల 6వ తేదీ నుంచి ఉదయం 7వ తేదీ వరకు, అంటే రేపటి వరకు ఎన్ని వినాయకులు వస్తే అన్ని వినాయకులకు సజావుగా నిమజ్జనం చేపిస్తామని ఇప్పటికి పోలీసు యంత్రాంగం చెప్పడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించిన అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇబ్బందులు తలెట్టకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూపెట్టిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఈ నేపథ్యంలో అటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున గణనాథులను వీక్షించేందుకు, శోభాయాత్రను వీక్షించేందుకు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వేలాదిగా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మా ఖైరతాబాద్ మహాగణపతి ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ వరకు చేరుకోవడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ నుంచి సెక్రటరియట్ ఫ్లైఓవర్ నుంచి ఇటు హుసేన్ సాగర్ వరకు వెళ్లేందుకు ఏర్పాటు చేయడం జరిగింది. మిగతా గణేష్లను కొద్దిసేపు ఆపడం జరిగింది. మేళల తాళాలతో భక్తుల గణపతి మొప్ప మోరి అనే నినాదంతో పెద్ద ఎత్తున ఇక్కడికి హుసేన్ సాగర్ వైపు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. రవీందర్, చెప్పండి, ఇప్పుడు చాలా మంది భక్తులు వినాయకుడిని చూడడానికి రావడం జరుగుతుంది కదా, అంటే భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు రవీందర్? పోలీసులు ముందస్తుగానే ఎవరైతే ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయో ఆ ఆంక్షలకు సంబంధించిన విషయాలను క్లియర్గా చెప్పడం జరిగింది. క్లియర్గా చెప్పి రూట్ డైవర్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డీజేలలో ఈసారి ఇక్కడ ఉన్నటువంటి
ప్రతి డీజేలలో కేసీఆర్కి సంబంధించిన పాటలు భక్తులను ఉరుతొలగిస్తుందని చెప్పొచ్చు. దేగ్లేంగి అనే పాట ఈసారి ఐకాన్గా నిలిచింది. ఐకాన్గా నిలిచినట్టు ప్రతి భక్తుడు కూడా ఇవాళ సెక్రటరేట్ నుంచి మీదుగా వెళ్తున్న సమయంలో ప్రభుత్వం పైన ఉన్నటువంటి ఏదైతే ఇది ఉందో దాన్ని రూపుమాపే విధంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా నిలుస్తూ దేగ్లేంగి అనే పాట ఇప్పుడు మారుమోగుతుంది. ప్రతి డీజేలో కూడా కేసీఆర్కి సంబంధించిన ఎలక్షన్ టైంలో ఏదైతే పాట రిలీజ్ అయిందో ఆ పాటను ప్రతి ఒక్క భక్తుడు సెక్రటరేట్ ముంద ఏదైతే శాసనాలు చేసే సెక్రటరేట్ ఉందో దాని ముందర వెళ్ళే ప్రతి ఒక్కరు ప్రభుత్వానికి కనువింపు కలిగే విధంగా ప్రభుత్వం ప్రజలపైన వ్యవహరిస్తున్న దుశ్చర్యలకు విరుద్ధంగా ఇవాళ ప్రతి భక్తుడు కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకునే ప్రయత్నం చేసిండు. చిన్న పెద్దలు తారతమ్యం లేకుండా కేసీఆర్కి సంబంధించిన పాటలు పెట్టుకుంటూ డ్యాన్స్ వెళ్ళడం ఈసారి నిమజ్జనంలో ప్రత్యేకంగా ఉందని చెప్పవచ్చు. ప్రతి డీజే కూడా కేసీఆర్ పాటలతో మారుమోగుతుంది. ముఖ్యంగా ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులు అవస్థలపైన సెక్రటరేట్ మనం చూస్తున్నటువంటి సెక్రటరేట్ ముందర నుంచే ప్రతి వినాయకుడు వెళ్తున్నాడు. వినాయకుడికి ఈ పాటలు పెట్టి అందరూ యువత ముఖ్యంగా డ్యాన్స్ చేస్తున్న పరిస్థితి, కేరింతలు కొడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ నిరంకుశ విధానం పట్ల ప్రజలు విసిగి వేసారిపోతున్నారు. ప్రభుత్వం అధికారంలో ఉంది, అయినా ప్రతిపక్ష నేత పాటలు ప్రజల గుండెల్లో ఉందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కేసీఆర్ మీద ఉన్న అభిమానాన్ని మళ్ళీ ప్రజలకు మరోసారి ఉప్పెనలా పొంగిపడుతుందని చెప్పచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ యువత ఇవాళ కేరింతలు కొడుతూ కేసీఆర్ పాటలతో వెళ్ళడం నూతన జోషిని కల్పించిందని చెప్పి మనం చూస్తున్నాం. దారి పొడవున పెద్ద ఎత్తున ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికార యంత్రాంగం ఇటు పోలీసు యంత్రాంగం ప్రతిష్ట చర్యలు చేపట్టింది. ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి కాబట్టి ముందస్తుగానే ట్రాఫిక్ డైవర్షన్ ఉంది. ఆ డైవర్షన్ చూసి వెళ్ళాలని పోలీసులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవీందర్.